మార్చి నెల నుండే గృహజ్యోతి పథకం అమలు. అవును. మార్చి నుండి అమలుకు సర్కార్ కసరత్తు. మీటర్ రీడింగ్ మెషిన్‌లో ఆధారు, రేషన్ కార్డుల నంబర్లు, ఫోన్ నంబర్ లింకు ఇలా 3 కూడా లింక్ అయితే చేస్తారు. లబ్ధిదారులను గుర్తించే పనిలో విద్యుత్ సంస్థలైతే పడ్డాయి. 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించనున్నారు. అద్దె ఇంట్లో ఉండే వినియోగదారులకు కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్‌గా చెప్పడంతో ఇదొక గుడ్ న్యూస్ అయితే అయిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుకి సంబంధించి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా ఫోన్ నెంబర్ ఈ 3 కూడా లింక్ అయితే చేస్తారన్నమాట. మీటర్ రీడింగ్ మిషన్‌లోని చేసిన తర్వాత నుంచి మీకు ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి అవుతుంది. మరి అద్దె ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వారికి కూడా అద్దె ఇంట్లో ఉండే వినియోగదారులు కూడా అర్హులేనమాట. ముఖ్యంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు అందించే ఉచిత విద్యుత్పై లబ్ధిదారుల విషయంలో మొదటగా కొంత ఆందోళనకర నెలకొంది. ఒక ఇంటిలో ఒకే మీటర్ కదా, ఇంటిలో అద్దెకు ఉండే వినియోగదారులకు వర్తిస్తుందా లేదా అనే అంశంపై మొదటగా కొంత గందరగోళం అయితే నెలకొందనమాట. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో చాలామంది పేదలు సొంత ఇంటి లేకపోవడం అద్దెకైతే ఉంటున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం అద్దె ఇంట్లో ఉండే విద్యుత్ వినియోగదారులకు కూడా వినియోగదారులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వీరందరూ కూడా శుభవార్త అయితే వచ్చింది. వీరికి కూడా అయితే ఇస్తారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.